ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎందుకు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అని అంటున్నాడు అని అంటే, దేవుని ప్రేమ ఒక మనిషిని జీవింపజేస్తుంది. లోకములో ఉన్న ప్రేమ ఒక మనిషిని చంపివేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమించకుండా మనం లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తే, అది ఏ వ్యక్తినైనా కావచ్చు. మరి లోకంలో అనేకులు ప్రేమించవచ్చు, అనేకుల కోసం వెతకొచ్చు. మనం వెతికి మన కళ్ళు కాయలు కాసి ఉండొచ్చు, అనేక సార్లు నష్టపోయి ఉండొచ్చు. అందుకే దేవుడు అంటాడు, అంటే లోకంలో ప్రేమ అనేది అది శాశ్వతం కాదు, నేను శాశ్వతం, నా ప్రేమ శాశ్వతం అని అంటున్నాడు. అంటే ఆయన్ని వెతకాల, ఆయన్ని ప్రేమిస్తే మరి ఆయన మనల్ని ప్రేమిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన వెతికితే మనకి దొరుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దాకా లోకంలో పడి వేటి కోసమే వెతుకుంటావు, ఏవేవో వెతుకుంటావు, దేనికోసమో వెతుకుంటావు. ఇప్పుడు దేవుని వాక్యంలో వెతుకు యేసయ్యని. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువు, వెతుకు. నువ్వు లోకంలో వెతికితే డబ్బు కోసం, ధనము కోసం, వేటి కోసం వెతుకుంటావు. బహుశా అవి నీకు దొరక్కపోవుండొచ్చు. కాకపోతే దేవుడు బైబిల్లో యేసయ్యను వెతికితే కంపల్సరీ దొరుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. మరి కాబట్టి ఈ రోజున దేవుడు మరి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని దేవుడు ప్రకటిస్తున్నాడు. మనం ఆయన ప్రేమను పొందుకోవాలా. లోకంలో ప్రేమ అది వ్యర్థమని తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని దగ్గరగా మరలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినట్లుగా నువ్వు నీ తండ్రి ప్రేమకి దూరం అయిపోయావేమో, మరలా నీ దేవుని దగ్గరగా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. వెతుకు, బైబిల్లో మొత్తం చదివేసే, దేవుడు మరి నీకు దొరుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రోజున అర్థం